అమెరికాలో రైతుల కొరత ఏర్పడింది. అమెరికా సహజంగా వ్యవసాయ దేశం కాదు. 50 సంవత్సరాల కిందటే అది పారిశ్రామిక దేశం. 1960లో అమెరికాలో 12% మంది వ్యవసాయ రంగంలో పనిచేసేవారు. ప్రస్తుతం అమెరికాలో వ్యవసాయంలో పనిచేస్తున్న జనాభా 4% మాత్రమే. ఒక్కో రైతు 6,000 నుంచి 10,000 ఎకరాల్లో సాగు చేస్తూ ఉంటాడు. భారీ యంత్రాలు ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచో, మెక్సికో నుంచో, బ్రెజిల్ నుంచో వచ్చిన కూలీలు కొంతమంది ఉంటారు. అయితే ట్రంప్ రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత అన్స్కిల్డ్ పీపుల్ని అమెరికాకి తీసుకువచ్చేందుకు ఆయన అనుమతించడం లేదు. దీంతో అమెరికాలో వ్యవసాయం చేయడం కష్టసాధ్యంగా మారింది. భారతదేశంలో అయితే రైతులు కాడి పడేశారు అనుకుంటున్నాం. ఇండియాలోనే కొన్ని రాష్ట్రాల్లో కూలీలు దొరకని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో పనిచేయడానికి ఛత్తీస్గఢ్, బెంగాలు, నేపాల్ నుంచి వరి నాట్లు వేయడానికి, రైస్ మిల్లుల్లో పని చేయడానికి బీహార్ నుంచి పెద్ద ఎత్తున కూలీలు వస్తా ఉన్నారు. భారతదేశంలో 4-5 రాష్ట్రాల్లో పేదరికం బాగా ఉండి జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి, చదువులు కూడా పెద్దగా లేవు కాబట్టి పనులు చేయడానికి 4-5 రాష్ట్రాల నుంచి దేశం అంతా పాగుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళు వస్తున్నారు కాబట్టి పనులు జరుగుతున్నాయి. వ్యవసాయ కూలీలుగా పనులు చేసేందుకు ఎవరు ముందుకు రావడం. అమెరికాలో కూడా యంత్రాలతో పనిచేసే వాళ్ళందుకు కూడా ముందుకు రావడం లేదు. ట్రక్ డ్రైవర్లు కొరత ఏర్పడింది. భారతదేశంలోనే లారీలు నడిపే వాళ్ళు కూడా పెద్దగా వృత్తిలోకి ఎవరు రావడం లేదు. దారుణమైన పని కాబట్టి. అమెరికాలో నెలకు $4,000, $5,000 జీతం ఇచ్చినా కూడా ట్రక్ డ్రైవర్లు దొరకడం లేదు. మరొక వైపు వీసా ప్రాసెసింగ్ కూడా కష్టసాధ్యంగా మారింది. వ్యవసాయ కూలీలు అయితే అసలే దొరకడం లేదు. పంటలు పిక్ చేయాలంటే, పంటలు హార్వెస్ట్ చేయాలంటే కొన్ని పంటలు అయితే యంత్రాలతో మాస్ కటింగ్ చేయొచ్చు. అన్ని పంటలకు అలా సాధ్యం కాదు. అలాంటి సాధ్యం కాని పంటలన్నీ కనుమరుగు కాబోతా ఉన్నాయి. యంత్రాలతో హార్వెస్ట్ చేసే పంటలు అయితే ఒక యంత్రం తీసుకెళ్ళి ఒక యంత్రం నడిపేవాడు, ఆ హార్వెస్ట్ చేసి తీసుకొచ్చి గోడౌన్లో పోయడానికి ఇంకొకడు, ఇద్దరుంటే చాలు. ఒకే రోజు 4,000 ఎకరాల్లో మొక్కజొన్న హార్వెస్ట్ చేస్తారు. కానీ కొన్ని పంటలు అలా సాధ్యం కాదు. ఆ పంటలన్నీ కనుమరుగైపోతా ఉన్నాయి. కూలీలను తెచ్చుకోవడానికి ట్రంప్ వీసా విధానాలు అనుమతించడం లేదు. సహజంగా అమెరికా ప్రతి సంవత్సరం 40 నుంచి 50 లక్షల మంది వలసలు వస్తూ ఉంటారు. ఉన్నత నైపుణ్యం కలిగిన వారు, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ పీపుల్ కూడా అన్ని రకాలు ఉంటారు. అయితే దీన్ని సగానికి సగం తగ్గించేసరికి అమెరికాలో కంపెనీలు విలువెల్లాడుతూ ఉన్నాయి. మ్యాన్ పవర్ దొరక్క వాళ్ళంతా వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏదో అత్యున్నత నైపుణ్యంతో కొనసాగే కంపెనీలు తప్ప మిగతా కంపెనీలన్నీ కూడా చైనాలో, భారత్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తూ ఉన్నాయి. అమెరికాలో వ్యవసాయం కొనసాగే అవకాశాలు లేవు. ఒక రైతు ఉన్నా కూడా 6,000 నుంచి 10,000 ఎకరాల్లో సాగు చేస్తూ ఉంటే అతను యంత్రాలు నడపడానికి 5-6 ఆపరేట్ చేయడానికి మనుషులు కావాలి. కొన్ని పంటలు అయితే కొన్ని మాన్యువల్గా కొన్ని చేయాల్సి ఉంటుంది యంత్రాలతో. యంత్రాలు ఉన్నా కూడా మనుషులతో అవసరం తప్పనిసరిగా ఉంది. అక్కడ రైతులు ఆందోళన దిగుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని పంటలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. కేవలం యంత్రాలతో మాత్రమే ఒక 4-5తో 10,000 ఎకరాలు సాగు చేయగలిగే మొక్కజొన్న, సోయా, గ్రౌండ్ నట్టు ఇలాంటి పంటలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. కొన్ని పంటలు అయితే కనుమరుగైపోతాయి. ఇక కూరగాయలు అవన్నీ పిక్ చేయడం సాధ్యం కాదు కాబట్టి విదేశాల నుంచి అమెరికా కూడా దిగుమతి చేసుకోవటం. రాబోయే రోజుల్లో అమెరికా వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఐరోపాలో వ్యవసాయం చేసేవాళ్ళు 4-5% మంది కూడా లేరు. భారత్లో 50% మంది ఇప్పటికీ వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నా వ్యవసాయాన్ని వీడి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న వారు అందులో 95% మంది ఉన్నారు. వ్యవసాయ రంగం ఎక్కువ మంది ఆధారపడ్డారు భారతదేశంలో అనేది కూడా ఉంది. యంత్రాలు ఇంకా ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. హార్వెస్టింగ్లో మొక్కజొన్న కానీ, వరి హార్వెస్ట్ కానీ ఇవన్నీ యంత్రాలు వచ్చేసాయి. కానీ వరి నాట్ల విషయంలో ఇప్పటికీ మ్యాన్ పవర్తోనే నాట్లు వేసుకునే విధానాలు సక్సెస్ఫుల్గా ఉన్నాయి. యంత్రాలు చిన్న చిన్న యంత్రాలు వచ్చినా కూడా వాటికి కావలసిన నారు ప్రత్యేక పద్ధతిలో పెంచాల్సి రావడంతో అది ఇంకా పెద్ద ఎత్తున సక్సెస్ కాలేదు. రాబోయే రోజుల్లో అమెరికా వ్యవసాయ రంగం పూర్తిగా 50% అయితే క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది. భారతదేశంలో కూడా వ్యవసాయ రంగంలో ఇప్పటికీ కూలీల్ని పట్టకరావడం కష్టంగా ఉంది. పొరుగు రాష్ట్రాలలో వచ్చి నాట్లు వేసిపోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు వచ్చినంతకాలం నడిచింది, ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతా ఉన్నాయి అనే దాని మీద మనం మరో వీడియోలో తెలుసుకుందాం.